వీళ్ళు కనుక మన జాతక చక్రంలో ఉన్నట్టయితే కాలసర్ప దోషం వస్తుంది. జాతకంగా రాహు కేతు మధ్య నుండి మిగతా 7 గ్రహాలు ఉంటే కాలసర్ప దోషం ఇది. ఈ యొక్క రాహు ఏంటంటే చర్మ వ్యాధులు. రాహు కనుక మనకు నీచ స్థానంలో ఉంటే చర్మ వ్యాధులు, హార్ట్ అటాకులు, బండి యాక్సిడెంట్లు అవుతుంటాయి. ఆయన మంచి స్థానంలో ఉంటే ఇవన్నీ కూడా మంచి జరుగుతుంటాయి. అలాంటి ఓం కయా నక్షత్ర భూమతు తే సదా వదస్తకా ఓం రాహు గ్రహాయ స్వాహా ఓం రాహు గ్రహాయ స్వాహా రాహు గ్రహాయ నమః ఓం కయా నక్షత్ర భూమతు తే సదా వదస్తకా హయాశిదస్యావదాయ స్వాహా ఓం గయా నక్షత్ర భూవతు తే సభామస్తకా హయాశిదస్యావదాయ స్వాహా ఓం గయా నక్షత్ర భూవతు తే సభామస్తకా హయాశిదస్యావదాయ స్వాహా ఓం గయా నక్షత్ర భూవతు తే సభామస్తకా పుష్ణేర క్రమేణ దశనన్మాధర పునః దరంచ ప్రయస్వహాయ స్వాహా ఓం నమస్కాస్తు సర్పేభ్యో తే కేతా పృథివీ మణి అంతరిక్షే తే దివితేభ్యో సర్పేభ్యో నమో నమః స్వాహా ఓం అధిదేవతా ప్రత్యదేవతా సేతస్య రాహుగ్రహాయ స్వాహా రాహుగ్రహ దేవత దోషో దుర్దోషో వీరాపరిహారోస్య రాహుగ్రహ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు రాహుగ్రహ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు శతమానం భవతి శతాయు పురుషేంద్రయ ఆయుష్యేంద్రుహే ప్రతిష్టతే పృక్షేతు హోమం కరిష్యామి అజ్ఞాన తీరోప శాంతయే కేతుగణాయ ఇదం నమః ఓం కేతుం గణవన్న కేత కేతుగణాయ ఇదం ఓం కేతుం కర్మన్న కేతవే పేషోమృతేషతే సంసద్విరదాయితాయ స్వాహా చిత్రక్షత్ర చిత్రాపమం వయోధాం పూర్వం చంద్రం దహంతం చంద్రం చంద్రావదే స్వాహా ఓం బ్రహ్మాదేవానాం పవిత్రవేనా బృహస్పతిప్రాణాం మహేశామృగానాథేనా ఆర్ద్రావవిత్రత్వేవం స్వాహా అధిదేవతా ప్రత్యదేవతా సితస్య కేతుగణాయ స్వాహా दोषो प्रतिजागृहेण निष्ठापो और तेजकंद्रधामजंच पुनः भागस्तापकं युवानां भागं से त्वैकं समेतं स्वाहा ओम इदं विष्णुचक्रमे त्रयधार्धे एवं समूर्णस्य वागं श्रे स्वाहा ओम सहस्रशीर्षा पुरुषा सहस्राक्ष सहस्रवाक् स भौमिं विश्वदात्वा मुक्तदशदशांगुलं स्वाहा అధిదేవతో అంటే ఆ యొక్క బృహస్పతి కనుక మనకు కాబట్టి ఆ యొక్క బృహస్పతి అనుగ్రహం గురుగ్రహాయ ఆత్మాతో దృఢే చిత్తం స్వాహా ఓం బృహస్పతే అతిదర్యో అర్హాద్వద్వాదే కతమద్దునే సుహో విద్దీరః ఇచ్చవసచ్చ సునాతో దృఢే చిత్తం స్వాహా పదే అతిదర్యో అర్హాద్వద్వాదే కతమద్దునే సుహో సిద్ధీదః ఇచ్చవసచ్చ ప్రజాతా తదాస్మాసు రాజులకి కరివదనా సదానునికి కాంతి మంగళం గిరిసుత ప్రియతనయునికి దివ్య మంగళం కరివదనా సదానునికి కాంతి మంగళం గిరిసుత ప్రియతనయునికి దివ్య మంగళం మంగళం